నమస్కారం. ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. అందరికీ వందనమండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎక్కువగా ఆయన విశ్వనాథపల్లిలోనే ఉన్నారు కాబట్టి ఆ విషయాలన్నీ విశ్వనాథపల్లి సర్పంచ్ గారికి తెలుసు కాబట్టి ఎక్కువ చేద్దాం. మరి సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా వస్తాను. రీసెంట్గా ఒక ట్రాన్స్ఫర్ మీద మా గ్రామానికి సెక్రటరీగా వచ్చి తన పదవి విరమణ ఫస్ట్ టైం మా గ్రామంలో జరగడం అంటే మేము ఉన్న హయాంలో ఆయన పదవి విరమణ మా గ్రామంలో జరగడం మేము ఎంతో మంచిగా భావిస్తున్నాం. 33 సంవత్సరాల పాటు తన ఉద్యోగరీత్యా ఇక్కడే పనిచేసి అన్ని చోట్ల సార్ గారు ఇక్కడికి రావడం, ఆయన ఎక్కడో లాంగ్ జర్నీ చేసుకుంటూ ఒక సండే వస్తే ఆయన ఆ ఏజ్లో కూడా కాకినాడ వరకు ట్రావెల్ చేసిన మనిషి. తన ఉద్యోగరీత్యా ఎన్నో ప్లేసులు మారి మన పంచాయతీకి కూడా చాలా వరకు హార్డ్ వర్క్ చేశారు రీసెంట్ టైంలో. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నందుకు ధన్యవాదాలు. నేనైతే చాలా ఆశ్చర్యపోతాను. ఆయన ప్రయాణానికి విసుగులేని ప్రయాణానికి మరి అటువంటి ఇవాళ ఆరోగ్యకరంగా ఆయనే కాదు, ఆయన అడిగితే ఎలా ఉన్నాయంటే మా మదర్ ఫాదర్ కూడా బాగా ఉన్నారని, ఇప్పుడు కూడా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను చెప్పని అంటే దాదాపు 90 సంవత్సరాలు పైసలకు కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నగారికి కూడా ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళు కావాల్సింది మనకి మెయిన్ డబ్బు కాదు, మనిషికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండి ఏమీ చేయలేని పరిస్థితిలో అభాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మందిని మనం చూస్తున్నాం. మరి అది దానికి వెరైటీకి భిన్నంగా ఇవాళ మరి ఆయన అంత ఆరోగ్యకరం ఉన్నందుకు మరి భగవంతుడు వరించినటువంటి మరి ఆరోగ్యానికి మనందరం కూడా గర్విస్తూ మరి అభినందిస్తూ మనం ఇంకా ఇప్పుడు తదుపరి విశ్వనాథపల్లి గ్రామ పంచాయతీ ఈవోగా పనిచేసినటువంటి శ్రీ గోపాలకృష్ణారెడ్డి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి శాస్త్రి గారు, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి సన్మాన గ్రహీతలు సర్పంచ్ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా ఈఓఆర్టీ గారు, వేదిక ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, అదేవిధంగా తోటి ఉద్యోగస్తులు అందరికీ కూడా నా నమస్కారాలండి. ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారి దంపతులకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయంగా మా గ్రామానికి దాదాపుగా సుమారుగా 4 నెలలు అంటే 4 నెలల పైచీలకు మా గ్రామంలో ఆయన ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం పనిచేయడం జరిగింది. అయితే వేరే సెక్రటరీస్ నేను అంటున్నాను కాదు, కానీ వచ్చిన రోజున ఉదయం 6 గంటలకే పంచాయతీ కార్యాలయం దగ్గర
దగ్గర 6-7 కల్లా ఉండి ఈ పొడి చెత్త దళ చెత్త నిర్వహణ కానివ్వండి, ఏదైనా పంచాయతీకి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణలో చాలా ఎర్లీగా వచ్చి ఆ కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఏదో 4 నెలలు మనం ఎక్కడ చోట ఉంటే పోద్దామని కాకుండా ఈ ఉన్న పదవీ కాలాన్ని మాత్రం చాలా ఉద్యోగ కాలాన్ని చక్కగా నిర్వహించారు. అదేవిధంగా ఈరోజు అంత దూరం ప్రయాణించి ఇక్కడ ఉద్యోగరీత్యా పనిచేయడానికి సహకరించినటువంటి వారి శ్రీమతికి కూడా అన్నదాంట్లో ఉండమంటే ఇక్కడ పనిచేయగలిగారు. ఈ సందర్భంగా వారు ఈ ఉద్యోగం వెళ్ళిన తర్వాత మంచి ఆయురారోగ్యాలతో ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అవి 50 ఉపయోగకరంగా ఉండే ప్రతిరోజు కూడా అది దినచర్య గ్రామ పంచాయతీలో. అంటే గ్రామంలో దాని ఉద్దేశం ఏంటంటే గ్రామంలో చెత్త అనేది కనపడకూడదండి. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ అనారోగ్యాలు వస్తాయి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి మరి దానికి కొంచెం ప్రాధాన్యత కూడా గ్రామ పంచాయతీలో ఈ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం అందరికీ వివిధ శాఖ అధికారులకి అందరికీ నా నమస్కారాలండి. ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ముఖ్యంగా సన్మాన గ్రహీతలు వచ్చి నాపైనా కానీ ఉద్యోగ సందర్భంలో నేను 3 సంవత్సరాలు కాలం ముందు పెట్టిన కూర్చున్నాడు. చాలా మంది ఏంటంటే ఇది నిర్మాణంలో చాలా జాగ్రత్తగా బాధ్యతగా డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కూడా ఉద్యోగస్తులు జాగ్రత్తగా కానీ వాటితో కలిసిపోవడం కానీ చాలా బాధ్యతగా అభివృద్ధారు. అలాగే గ్రామం పనిచేసి 33 సంవత్సరాలు పదవీ విరమణ సంవత్సరాలు కూడా హ్యాపీ ఆరోగ్యాలు మన కుటుంబానికి ఆరోగ్యం కావాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు. ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో దాదాపుగా 300 కిలోమీటర్ల ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి సెక్రటరీ గోపాలకృష్ణారెడ్డి గారు విశ్వనాథపల్లి పంచాయతీ సెక్రటరీ అంటే రాజకీయాలకు అతీతంగా ఉంటే ఏ పంచాయతీనే కాదు, విశ్వనాథపల్లి కాదు, ఎక్కడ పంచాయతీలో కూడా ఒక పంచాయతీ సెక్రటరీ నిధులు నిర్వహించమంటే రాజకీయాలు అతీతంగా ఉంటాయి. అక్కడి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా చాలా డిసిప్లిన్గా చేశాడు. ఆయన సెక్రటరీ హోదా కాకుండా గుమ్మస్తాలు హౌస్ ట్యాక్స్ కూడా ఎల్లప్పుడు తిరుగుతుంటే మధ్యన మీరు ఎవరైనానండి నేను కొత్తగా వచ్చి సెక్రటరీ గారు ఏ ఊరు టీదో గారిని మా ఇంటికి వచ్చాడు. ఆయన మా ఇంట్లో టీదో గారు టీ కూడా తాగండి. ఆయన చాలా డిసిప్లిన్గా చేసి మన శాసరి గారు చెప్పాడు చెత్త పని మీద పొద్దున్నే అందరం 6ంటికే మేము పంచాయతీ విధుల్లో ఉంటాం. చెత్త పని కాకపోయినా కూడా ఆయన 6ంటికి వచ్చేసి ఇళ్ళప్పుడు కూడా తిరుగుతాడు. పంచాయతీ సెక్రటరీ అన్నారు ఏంటో దానికి ఆయన వచ్చేసాడు. శాసరి గారు అందరూ బాధపడ్డారు కూడా అంత దూరం నుంచి వచ్చి మన అంత దూరం నుంచి వస్తామంటే సెక్రటరీ ఉద్యోగం చేస్తామంటే దొరుకుతారు. ఆ వ్యక్తి వాళ్ళు చాలామంది వస్తామంటే ఒక నక్సలైట్ ఏరియా ఆయన అంత దూరం నుంచి వచ్చి ఆయన చాలా సరదాగా చేశాడు. 6 గంటలకి నిజంగా ఇస్రాలు వచ్చారు. వారు వచ్చినా కూడా నచ్చిపాల రోడ్డు అంతా కూడా అద్దంగా ఉంటే కూడా ఆ రోడ్లోనే ఆయన ఒకనాడు వస్తుంటే నేను చాలా బాధేస్తున్నాను. ఎన్నాళ్ళు ఉందని మీ సర్వీస్ అంటే తొందరగా పీపుల్లోనే రికార్డ్ అయిపోతారు. అందుకని మన పంచాయతీలో ఆయన రికార్డ్ అవుతాం చాలా సంతోషంగా ఉంది.
రిటైర్ అయిపోయినా కూడా ఆయన శాస్త్ర జీవితాన్ని ఎలాగెలా ఆ దేవుడు శుభ్రంగా అష్టైశ్వర్యాలతో శుభ్రంగా ఆరోగ్యాన్ని ఇచ్చి శుభ్రంగా కాపాడాలని ఈ అవకాశం చూపించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఎంపీపీ గారికి, అలాగే యువపీ గారికి, కృష్ణాపల్లి సర్పంచ్ శేఖర్ గారికి, అలాగే చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి ఉద్యోగులందరికీ నమస్కారం. సార్ ఏం చెప్పారంటే ఒక మాట, నేను రిటైర్ అవుతున్నాను, ఇప్పుడు మీ టైంకి వచ్చేటప్పుడు మీకు రిటైర్మెంట్ ఉందో ఆ టైం వరకు ఈ జాబ్లో ఉన్నారు మీకు ఇంట్లోనే ఉన్న టెన్షన్లకి వీటికి ఎక్కువ సాగిపోవడం లేకపోతే పైకి పోవడం ఏదో జరుగుతుంది. ఏంటంటే సార్ జీపీడీకి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తాం. సో ఈసారి ఏంటంటే కొంచెం లేట్గా తెలుసు జీపీడీ చేయడం. సో దాంట్లో ఏంటంటే ఒక 3 days ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాం. సో మేమున్న మధ్యలో మా ఇంటికి వచ్చాము, కానీ ఆయన అక్కడే నిలపడం కూడా కుర్చీలో నిలబడాడు. ఆయన యువత ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పుడు కూడా మమ్మల్ని చాలా పై నుంచి మాట్లాడాలి కాకుండా మమ్మల్ని చాలా థ్యాంక్. సో ఈ కలెక్షన్ గురించి అవుట్లెక్స్ కలెక్షన్ మార్చి ఎంట్లో ఉన్నది. ఎప్పుడు పై నుంచి రిపోర్ట్ అయినా కదా మా వాళ్ళు బాగా చేస్తున్నారండి. రేపటి గారు రోజుకి 30-40 గంటలు అయిపోతుంది, ఇలాగే ముందుకు వెళ్ళిపోతున్నాము, లాభపట్టేస్తామని చెప్పేవాడు డీపీఓ గారు. డీపీఓ మేడం ఎప్పుడు డీపీఓ మేడం కానీ డిఎంపీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన యాక్టివిటీ ఎప్పుడైనా అయిపోతుందండి. మావాడు చేస్తున్నారు, మావాడు ఫీల్డ్లోనే ఉన్నారు. నేను కూడా వెళ్ళాను, చూశాను. ప్రతిసారి ఇలా కాల్ చేసుకుంటూ వచ్చారు. సో ఆయన స్టార్టింగ్లో నేను ఫీల్డ్లో ఉన్నాను. ఆ తర్వాత నా కొలీగ్ నాగార్జున చెప్పాడు, ఒక ఆయన వచ్చారు, ఇలా డాక్టర్ ఇసుకోవాలి సెక్రటరీ గారు వచ్చారు. ఆయన అందరికీ కాంటాక్ట్ అయ్యాడు బాగా. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకా నాకు 85 days ఉన్నాయి, 2 రోజులు నాకు రిటర్న్ అవ్వాలి. సో నేను జరిగిందంటే ఆయనకి 70 days వరకు చూసినట్టు ఉంది. సో ఇంకేముంది, నాకు 70 days వెళ్ళిపోతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పటివరకు మార్చి 8 వరకు చెప్పారు అదేమాట, 3 రోజులు లెక్క పడ్డాం. ఆ తర్వాత ఆయన ఇక్కడ కలిసిపోయాము అందరితో. ఇంకా 5 రోజులు ఉన్నాయని చెప్పడం కలిసిపోయారు ఆయన. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని నుంచి ఇప్పటివరకు మీరు పంచాయతీ టైం ఇచ్చారు. ఇక మీ ఫ్యామిలీకి, నడా గారికి మీ టైంకి కేటాయిస్తారని మాతో ఎప్పుడు పెద్దలాగా మీరు ఎప్పుడు మాకు తెలుసు. ఇక నుంచి ఈ ఏ టెన్షన్ లేకుండా మీ లైఫ్ అంతా పీస్ఫుల్గా ఏమన్నా పొగట్లో ఇంట్లో నాటకాలతోనే కానీ ఎవరితో ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి అలాగే ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ సార్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఒక 120 days, కానీ మాతో సార్ వర్క్ చేయించిన విధానం కానీ మేము ఆయనతో కలిసి చేసిన విధానం కానీ అంతా పాజిటివ్ యాక్టివిటీగా ఉండేది. ఎలా అంటే ఏదైనా పని చెప్తే ముందర వర్క్ అయిపోయి మనం తల మీద భారం దిగిపోయి ముందరకు వెళ్ళిపోవడం అనే ఇదిలోనే ఉంటారు తప్పితే ఆ వర్క్ పెండింగ్ అనేది ఉండదు, చేసుకోకూడదు. అలాగే మనతో ఏమైనా సాధారణ ఓంకారం చెప్పినట్టు ఉన్న టెన్షన్స్తో సార్ మీరైతే ఇప్పుడు వరకు ఉన్నారని చెప్పనేసి అని నేను మామూలుగా తీసుకున్నాను, మీరైతే లేదని చెప్పనేసి అని ప్రతిసారి ఉంది. నేను ఇంకా ఉంటే 3 నెలలే నాకు టైం ఇచ్చారు. అదే కనుక నేను 1 year ఉన్నట్టయితే మొత్తం అంతా అంటే పంచాయతీని ఏది ఎలా ఇచ్చేయాలనేది చేసేవాడిని అని చెప్పనేసి అంటున్నారు. ఇంకా అంటే అలా పని చేయడం ఏదైనా సరే అంటే కలెక్షన్ విషయంలో కానీ లేదా వర్క్ విషయంలో కానీ ఎవరిని ఎలా ఇచ్చేయాలనేది సార్ దగ్గర అన్ని మెలుగు అనేది ఉంది. ఇంకా నా అవకాశం ఇచ్చిన
వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు గోవలైన కోరికలే గోటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగసిన రోజు గోవలైన కోరికలే గోటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు సందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు సందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నరాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు రెడ్డి గారు రిటైర్మెంట్ అయిన రోజు ఎంపీడీఓ గారికి అలాగే ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి సచివాలయ స్టాఫ్ అలాగే కృష్ణాపల్లి గ్రామస్తులు ఇంకా ఇక్కడికి వచ్చిన మిగతా అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ముందుగా మనకి ప్రభాస్ రెడ్డి గారికి ఈ పదవి సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన గురించి ఇప్పుడు మీరు అందరూ చాలా మంది చెప్పారు. ఈ 4 నెలలు ఫస్ట్ జనవరిలో జాయిన్ అయ్యారు, నవంబర్ వరకు జనవరిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా చెప్పినట్టు ఒక పక్క 2 మండలాలు మారితేనో 3 మండలాలు మారితేనో మనం చాలా ఇబ్బంది పడిపోతాము. ఏంటి అంత దూరం వేస్తారు, ఎట్లా మారాలని చెప్పి. అది 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వేరే జిల్లా నుంచి మన జిల్లాకి ఇక్కడికి కృష్ణాపల్లి వచ్చి 4 నెలల పాటు ఇలా చెప్పినట్టు ప్రతిరోజు కొన్ని రోజులైతే ముందుగా జర్నీ చేస్తూ వచ్చారు, తర్వాత ఇక్కడ తీసుకున్నారు. సో అంత దూరము ఎవ్రీ వీకెండ్ వెళ్ళి చేసి రావడం అంటే ఈ వయసులో మామూలుగా మనమే ఇబ్బంది పడిపోతాము. అంత వయసులో వచ్చి జర్నీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలా చేసి కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంకా చెప్పినట్టు ఈ మార్చి కానీ లేకపోతే ఇప్పుడు మీ అందరికి తెలిసిందే హౌస్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఒత్తిడి ప్రజలు ఉంటుంది. నేను అదే టైంలో వేరే దాని మీద 2 months లీవ్ పెట్టడం మార్చి 16వ తారీఖున ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు అయితే నేనైతే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం ఆయన దానికి కావాల్సిన ప్రశంసలు అయితే పొందాలని మాత్రం నేను భావిస్తున్నాను. మనం లేనప్పుడు మన గురించి ఏం చెప్పారు అనేది పాయింట్లోకి వస్తుంది. సో అందరూ కూడా చాలా కష్టపడి చేశారు మేడం, చాలా బాగా చేశారు, ప్రతిరోజు ఇక్కడే ఉండి చేశారు అని ఒకరిద్దరు కాదు చాలా మంది చెప్పారు. ఆ అందరిని ఈ వయసులో 60 సంవత్సరాలు దాటితే కూడా ఇబ్బంది లేకుండా సరే మేడం నేను చేస్తానని చెప్పి తీసుకుని లాస్ట్ మంత్లో ఇలా చేసినందుకు మాత్రం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు
ఎందుకంటే నా ఆప్షన్స్లో ఆయన చేశారు ఆ పని. సో దానికి ధన్యవాదాలండి బాబాకృష్ణ రెడ్డి గారు. అలాగే ఈయన మనకి ఎప్పుడైతే ప్రతిరోజు మనం చెప్పే దాంట్లో కూడా ఎప్పుడు నిర్లక్ష్యం అనేది అయితే చూడలేదు. చాలా వరకు చేయడానికి మ్యాక్సిమం తన కృషి చేశారు. ఈ వయసులో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంత జర్నీ చేస్తూ ఈ పని అంతా చేసిన తర్వాత మనము ఇంత అంటే ప్రస్తుతం చాలా మంది సర్వల్ స్టాఫ్ కానీ మేము కానీ అందరూ కూడా చేసే పరిస్థితిలోనే ఉన్నాం. అంటే అందరూ కూడా ఎంగేజ్లోనే ఉన్నాము, చేయగలిగే పరిస్థితిలో ఉన్నాము. సో ఈ ఒత్తిడిని కట్టుకుని ఆయన ఎలాగైతే చేశారో మిగతా అందరూ కూడా అలాగే చేయాలని చెప్పి ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం, వాళ్ళ సతీమణితో ఇంకా మిగతా జీవితాన్ని బాగా గడపాలని కోరుకుంటూ తరలిస్తున్నాం. సో ఈరోజు రిటైర్ అవుతున్న గోపాలకృష్ణ రెడ్డి గారు సో వేదిక మీద వారి సతీమణికి అట్లాగే విచ్చేసి అదృష్టవంతులని చెప్పాలి. సో అందరి జీవితంలో కూడా వివిధ స్టేజెస్ అంటారు, మైలు అంటూ లేదంటే స్టేజెస్ అంటారు అన్నమాట. సో మన జీవితంలో సో పుట్టిన తర్వాత నెక్స్ట్ స్టడీ పూర్తి చేసుకోవడం ఒక మైల్ రైట్, తర్వాత ఉద్యోగం సంపాదించడం ఒక మైల్ రైట్, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం ఒక మైల్ రైట్, అట్లాగే బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఒక మైల్ రైట్, అట్లాగే రిటైర్డ్ అవ్వడం సక్సెస్ఫుల్గా రిటైర్డ్ అవ్వడం కూడా ఒక మైల్ రైట్. సో ఆయనతో బ్రీఫ్ ఇంటరాక్షన్ అంటే మనకి గోపాలకృష్ణ గారు కాకినాడ నుంచి జస్ట్ ఒక 4 months సర్వీస్ ఉంది. వారు వచ్చి మన కృష్ణా జిల్లాలో జాయిన్ అయ్యి ఫస్ట్ రోజు మనం కలిశారు. సో చెప్పాను 4 months ఉంది కదా, మీరు ఇక్కడికి వచ్చారు, కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా, ఆర్డర్ చేయడం, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం ఇలా ఉంటాయి కదా అంటే. సో అంటే లైక్ సీనియర్ కదా, సో ఆయన మొత్తం మీద ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టాఫ్ అందరితో కూడా చక్కగా కలిసిపోయి పనిచేస్తూ, సో అంటే బయట ఎక్కువ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు నా ఫీలింగ్ ఎప్పుడు కలగల మాకైతే. అంటే పక్క జిల్లా నుంచి వచ్చి, బట్ మీరు కోనసీమ ప్రాంతం నుంచి వచ్చుంటారు, ప్రస్తుతం దినసీమలో రిటైర్ అవుతున్నారు. సో మొత్తం మీద సీమలన్నీ కలిసాయి అన్నమాట, అది విషయము. సో గోపాలకృష్ణ గారు అంటే మనకి 33 ఏళ్ళు సర్వీస్ కాబట్టి వారి నుంచి మన యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు నేను గమనించాను. సో ఆయన ఏ వర్క్ అప్ చెప్పినా కూడా సో ఇది నాది కాదు, లేదంటే నాకెందుకు అప్పు చెప్తున్నారు అనే యాటిట్యూడ్ ఎక్కడ కనపడదు అనమాట. సో ఎలాంటి వర్క్ అప్ చెప్పినా కూడా చక్కగా సార్ కంప్లీట్ చేసేస్తాం సార్ అనే నైజం ఒకటి. సో డ్యూటీకి ప్రాంప్ట్గా అంటే ఎన్ని పనులు కూడా ఆయన డ్యూటీకి ఆయన ప్రాంప్ట్గా అటెండ్ అయిపోవడం, పై వాళ్ళ నుంచి ఎటువంటి మాట రాకుండా చూసుకోవడం, ఇట్లాంటి కొన్ని మంచి అంశాలు అందరూ కూడా నేర్చుకోవాలి. అట్లాగే వారు ఇచ్చే సలహాలు కూడా మీరు అంటే తోటి సెక్రటరీస్ అందరూ కూడా గమనించాలి. అట్లాగే సో ప్రజెంట్ ఉన్న కాలంలో ఉద్యోగం చేయడం అనేది తప్పునేస్తాం. అందరూ అగ్రి అవుతున్నారా? ఎంప్లాయీస్ అందరూ అగ్రి అవుతున్నారా? ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగాలు వేరంటే ఇప్పుడున్న ఉద్యోగాలు వేరు. గంటకి పరిస్థితి మారిపోతాం, రోజుకి పరిస్థితి మారిపోతాం. ఈ గంట ఇప్పుడు చేసింది నెక్స్ట్ ఒక గంటలో ఇంకో వచ్చేయమంటారు. అంటే ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడు రోజుకి కూడా టెక్నాలజీ వచ్చేస్తుంది. సో మన దగ్గర ఈ గవర్నమెంట్ ఫోన్ ఉంటుంది అన్నమాట, అంటే మా ఫోన్ ఉంటుంది. సో ఇది ఉన్నంతగా రాత్రి 10 వరకు ఫోన్ పనిచేసిన ఉన్నారు కదా, చేసా కదా 10 వరకు చేసిన చాలా మంది ఉన్నారు. పోయిన వారం చేశారు, పోయిన వారం 2 రోజుల కూడా 10 దాకా పనిచేశారు. అవునా? ఒకప్పుడు 10 నుంచి 5 వరకు ఉద్యోగం. సో వన్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ పునర్దర్శనం మళ్ళీ 10కి, నెక్స్ట్ రోజు 10కి. కానీ ఇప్పుడు అలాగే రాత్రి 10:30 1 గంటైనా కూడా మనకు కావాల్సింది. ఒక ఉదాహరణ చెప్తాను. రాత్రి 10కి బాగా ఉరుములు పట్టేసినప్పుడు మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది? మీ ప్రాంతంలో కాసేపట్లో భారీ వర్షం పడిపోతుంది, 10 నిమిషాలు 15 నిమిషాల్లో అందరూ అలర్ట్ చేసేయండి అంటారు. 10:30కి ఒకసారి 1 గంటకి కాల్ వచ్చింది, ఫోన్ 1 గంటకి పడుతున్నాను, ఫోన్ వచ్చి మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆటోమేటిక్ రికార్డెడ్ వాయిస్ వచ్చి అరగంటలో మీ ప్రాంతంలో భారీ వర్షం పడుతుంది, అందరిని అలర్ట్ చేయండి 1 గంటకి. సో అలాంటి టెక్నాలజీ వాడుతున్న సిచ్యువేషన్లో ఉన్నాము. సో అలాంటి అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉద్యోగానికి సక్సెస్ఫుల్గా 33 ఏళ్ళు పూర్తి చేయడం అనేది అదృష్టం, అలాగే పూర్వజన్మ సుకృతం కూడా అవ్వచ్చు.
సో నాకు తెలిసి మనం 33 years చేస్తాం లేదో నాకు తెలియదు, నాకైతే తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్లో చేయడము నాకు వారు చెప్పింది ఏంటంటే 1992లో వారి ఫస్ట్ సర్వీస్ నాకైతే కాకినాడ దగ్గర అనపర్తి అదేనా అదేనండి అది నేను కాకినాడ దగ్గరలో చేశారు. సో మ్యాక్సిమం వారి సర్వీస్ అంతా కూడా కాకినాడ జిల్లా లేదంటే ఆ కోనసీమ ఏరియా లేదంటే గోదావరి జిల్లా. సో మా దగ్గర వచ్చి మనలో కలిసిపోయి పనిచేయడం కూడా సో టీం వర్క్ బాగా అంటే అందరూ కలిసి జట్టుగా పనిచేస్తారు. చిన్న పెద్ద నేను సీనియర్ని నేను జూనియర్ని అవన్నీ అక్కడ తెచ్చా ఇక్కడ తెచ్చా అలాంటి ఏమి ఉండవు అనమాట. చాలా సింపుల్గా ఆయన వ్యవహార స్టైల్ కూడా మీరు చూస్తాను అన్నారు, చాలా సింపుల్ డబ్బు చెప్పుకుంటారు. సో ఏ విషయం చెప్పినా కూడా సో ఎలా చెప్తాం సార్ ఇబ్బంది ఏమదు అనే నైజము ఇవన్నీ కూడా ఇలాంటి స్టాఫ్ వరకు ఎదుగుతారు మనకి. అలాగే సీనియర్ స్టాఫ్ అంతా రిటైర్ అయిపోవడం కూడా మన డిపార్ట్మెంట్కి కొంత లైక్ సమస్య. అంటే పిల్లన్నప్పుడు మనకి ఏదో ఒక రకంగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఉపాయాలు చెప్తూ ఉంటారు. సో ఇట్లాగా మన కోడూరులో గోపాలకృష్ణ గారు పనిచేసినంత కాలం కూడా మనకి కలిసి చక్కగా తీశారు. విశ్వనాథపల్లిలో ఛార్జ్ తీసుకున్నారు. సో వీటితో పాటు ఇంకొక వీరి స్నేహితులు వచ్చారు, ఇద్దరు వచ్చారు ఫస్ట్ రోజు కలిసి. నాకు ఇంకా గుర్తే వెంటనే ఇప్పుడు 3-4 నెలల పక్కన నా పాస్టర్ అయిపోయినట్టు అనిపించింది. సో ఏదో వీరి బాగు చేయడం బాగుండాలి. సో అంటే 60 ఏళ్ళు ప్రభుత్వం వారి బాగోగులు చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనొచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం వారి కుటుంబ సభ్యులకి ఒక 60 ఏళ్ళ వారంటీ అని చెప్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటే వారిద్దరు అంటే శ్రీమతి అలాగే గోపాలకృష్ణ గారు శ్రీమతి ఇద్దరిని కూడా ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు 60 ఏళ్ళ చిన్నపిల్లలు మనం చెప్తున్నాం. సో వాళ్ళ బాగోగులు జాగ్రత్తగా చూసుకొని వారి భవిష్యత్తు అంటే మీకోసం వారు 60 ఏళ్ళు స్వేచ్ఛ అంటే మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఉద్యోగంలో కొంత ఫ్రీడమ్ తక్కువ ఉంటుంది. మనం ఎట్లా మాట్లాడుతూ అన్నీ చేయలేము కదా, బయట నార్మల్ వ్యక్తులు అన్నీ చేయలేము. మనకు అన్ని కొన్ని నిబంధనలు రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు దాదాపు రిటైర్ అయిపోయి వారు స్వేచ్ఛగా వారు ఇష్టం వచ్చినట్లు వారు లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం వస్తుంది. సో ఈ 60 ఏళ్ళ చిన్న పిల్లలు అంటే దంపతుల్ని మీకు అప్పచెప్తున్నాం. వారి బాగోగులు అలాగే పెద్ద అయిన తర్వాత అంటే నెక్స్ట్ ఉండే రోజుల్లో కూడా వారిని జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతూ సో ఓకే రైట్. సో ఇది మెయిన్గా మాకు దీంతో అనుభవం. సో అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఉద్యోగ జీవితంలో మనం ఎంత ఏ వర్క్ చేసినా కూడా భాగస్వామి తోడు లేకుండా సో ఇట్స్ కంప్లీట్ జీరో. ఓకే, మనం ఆఫీస్లో వచ్చి చక్కగా పనిచేయాలి అంటే మన ఇంట్లో వచ్చి లేదా మన కుటుంబ సభ్యుల నుంచి అంత సపోర్ట్ ఉండాలి. అది గోపాలకృష్ణ గారికి ఇప్పుడు ఆ సపోర్ట్ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే పొద్దున్నే ఆయన కాకినాడ నుంచి బండేశ్వరి ఇక్కడికి వస్తున్నారంటే దానికి సంబంధించిన ప్రిపేర్నెస్ అవన్నీ కూడా వారి శ్రీమతి కూడా వారి కంట్రిబ్యూషన్ కూడా భారీగా ఉంటుంది. సో కాబట్టి వారు 33 years నిర్ణయంగా పనిచేయగలిగారు కాబట్టి వారి సత్యమానికి అలాగే రిటైర్ అవుతున్న మన గోపాలకృష్ణ గారికి ఇద్దరికి కూడా ప్రభుత్వం నుంచి మీరు అందించిన సర్వీస్కి సేవకు ఒక వారి సీనియర్ అధికారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ సేవల్ని మన సిబ్బంది అందరూ కూడా గుర్తుంచుకుంటారని తెలియజేస్తూ సో ధన్యవాదాలు మీ సర్వీస్ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో నా ప్రసంగాన్ని ముగిస్తుంది. థ్యాంక్ యూ.
ఒకసారి ఇచ్చురా. ఒకసారి ఇచ్చురా. ఒకసారి ఇచ్చురా. ఒకసారి ఇచ్చురా. చూడండి బ్యాక్ సైడ్ నిల్చోండి. బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు కూడా అనేసి ఓకే అన్న చూడాలి ఒకసారి. సరే నిల్చోరా. ఒకసారి చూడు. ఒకసారి చూడాలి. అందులో సరే ఒకసారి సరే ఒకసారి ఏ బాబన్నా సార్ ముందు రండి. ఓకే ఇచ్చుండి ఒకసారి పక్క జరగండి. లాంగ్ ఉన్నారు బాగా. ఓకే సరే అందరూ చూడండి ఒకసారి. ఒకసారి చూడాలి. దయచేసి వచ్చిన వారంతా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి. అందరికి కూడా భోజన ఏర్పాట్లు చేయడమైనది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.